హాయ్ బ్రో, మరి ఎలా అనిపించింది సినిమా రీ రిలీజ్? ఇది చాలా ఎక్సైట్మెంట్ మ్యాటర్. ఎందుకంటే చిన్నప్పుడు టీవీలో చాలాసార్లు చూసాం, యూట్యూబ్లో చూసాం, చాలా ఎంజాయ్ చేసాం సినిమాని చిన్నప్పటి నుంచి. బట్ ఒక్కసారిగా పెద్ద స్క్రీన్లో చూడడం అనేది థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైతే దీన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మెయిన్గా నేనైతే త్రూఅవుట్ సినిమా అప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యానో ఇప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. నియర్లీ 25 or 35 years అయ్యింది, బట్ కానీ ఇప్పటికి అదే ఫీల్ వస్తుంది. చిరంజీవి అనే సాంగ్స్ కావచ్చు, శ్రీదేవి గారిని చూడటం కానీ చాలా 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 బాగా అనిపిస్తుంది నాకైతే. నాకు పర్సనల్గా ఏంటంటే చిరంజీవి గారిని ఇప్పుడు చూసే వర్షన్ చాలా డిఫరెంట్. ఒకప్పుడు ఉన్న వర్షన్ చాలా 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 డిఫరెంట్. ఆయన ఎనర్జీ కానీ, ఆయన పంచెస్ కానీ, డ్యాన్స్, మరీ డ్యాన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే అందరం ఆ సినిమా చూసేసాం. కొత్తగా సినిమా గురించి చెప్పేదేం లేదు, బట్ నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను సినిమా చూడడంలో. ఎందుకంటే యూట్యూబ్లో చిన్న స్క్రీన్లో చూసే సినిమాని బిగ్ స్క్రీన్లో చూడడం అనేది చాలా డిఫరెంట్. సో థియేటర్కి రండి, ఇప్పుడు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. అసలు ఒక్క టికెట్ కూడా దొరకట్లేదు. ఆ క్రేజ్, ఆ మాసు చాలా డిఫరెంట్. బాస్ ఈజ్ బాస్. థ్యాంక్ యూ.